ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడి రాబోతా ఉంది. గతంలో కూడా దీని మీద మనం ఒక వీడియో చేసి ఉన్నాం ఆల్రెడీ. ఏపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో 80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నట్లుగా కేంద్ర పెట్రోలియం మంత్రి గారు స్పష్టంగా అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే 2-3 ప్రాంతాలు తిరిగి పరిశీలించడం కూడా జరిగిందట. రామాయంపట్నం సమీపంలో వారికి అయితే అనుకూలమైన ప్రదేశం కనబడినట్టుగా చెప్తా ఉన్నారు. నిన్నైతే పెట్రోలియం మంత్రి గారు ఒరిస్సాలోని ఒక ప్రాంతంలో 1,20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించినటువంటి శంకుస్థాపన అయితే చేశారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలియం శుద్ధి ఏదైతే ఈ సమ్మురు ఖనిజ శుద్ధి కర్మాగారం అయితే ఉందో అది గుజరాత్ లో, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నాయని స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించారు. ఎందుకంటే దేశంలో అన్ని ప్రాంతాలకి ఈ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి సప్లై చేయాలంటే కొన్ని ఏరియాల్లో రిఫైనరీస్ అంటే ఫిల్టర్ చేసేటటువంటి సదుపాయం ఉండాల్సిందే. అందువల్ల మహారాష్ట్ర గాని, గుజరాత్ లో గాని, ఒరిస్సాలో గాని, ఏపీలో గాని, తూర్పు తీరంలో అయితే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కేరళలో కూడా రిఫైనరీ అనేది పెట్టడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇవ్వడానికి ముందుకొచ్చింది. మొదట విడగా అయితే 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి MOU తొందరలో కుదుర్చుగా పోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అతి త్వరలోనే శంకుస్థాపన కూడా జరుగుతుందని చెప్తా ఉన్నారు. ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు సడన్ గా ఎప్పుడైనా పతనం అయినప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకోవడానికి, నిలవబెట్టుకోవడానికి కూడా, క్రియేట్ చేయడానికి కూడా ఈ రిఫైనరీ ఆయిల్ సెంటర్లు పనికొస్తాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో HPCL పెద్ద ఎత్తున నిల్వ సదుపాయాలు అయితే ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా హెచ్చుతగ్గులు వస్తా ఉన్నాయి. ఒక వారం ఉన్న ధరలు ఒక వారం ఉండటం లేదు. $110 ఉండే బ్యారెల్ ప్రస్తుతం $60కే లభిస్తా ఉంది. అంటే సగానికి సగం పడిపోయిన సందర్భం. అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఒక 4-5 నెలలకి సరిపడా భారతదేశాన్ని అవసరానికి తీర్చగలిగేటటువంటి ఆ విధంగా ఆయిల్ నిల్వ చేసుకునే దానికి సదుపాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ HCCL అనే కంపెనీ దృష్టి పెడతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో HPCL కి సంబంధించి స్థాపన అయితే జరగబోతా ఉందంటున్నారు. దాదాపుగా 5,000 మందికి ప్రత్యక్షంగా, 12,000 మందికి అయితే పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా 1,200 నుంచి 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే రాబోతా ఉంది. దీని ద్వారా ఉపాధి మరియు ఒక పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే అవకాశం కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది.